ఆ, ఇవేవా? దాంట్లో అసలు లాజిక్ మిస్ అవుతున్నారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 1,00,00,000 ఉద్యోగాలు అబ్బో. ఉహు. విత్ ప్రభుత్వ దాన్ని ఏమంటారు ప్రైవేటు కంపెనీలలో కూడా. ఆల్రెడీ మొన్న 3 లక్షలు ఇచ్చేసారు, తెలీదా మీకు? ఉహు. జొమాటో, స్విగ్గీ, మొన్న ఈనాడు రాసుకొచ్చింది కదా, అవి ఏళ్ళు 1,50,000 ఇచ్చేది దాకా ఏముంటుంది సార్? అది వాళ్ళే బోర్డులు పెట్టుకు పిలిచి ఉద్యోగాలు ఇస్తుంటాయి. భలేవారే, వాళ్ళతో వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. ఉమ్. వాళ్ళల్లో 40% జాయిన్ అవ్వట్లేదు, ఈనాడు రాసిందిగా మొన్ననే. ఓకే. ఉమ్. దాంట్లోనే అర్థమవుతున్నది కదా. ఉమ్. 15,000 20,000 ఉద్యోగాలు వీళ్ళు ఇప్పిస్తున్నారు. ఉమ్. అది సార్ ఒకటి నిజంగా ఓకే, బడ్జెట్ లేక లేదంటే డబ్బులు లేక ప్రభుత్వం ఇలాగ అవుట్ సోర్సింగ్ వైపు ఎక్కువగా కొన్నింటిని తీసుకెళ్ళిపోతుందా? అదే కనుక జరిగితే మీరు అన్నట్టు ఓకే, ఇందులో జీతం వస్తుందా ఏది వస్తుందా అంటే కొన్ని మిస్ అయిపోతారు కార్మికులు, ప్రభుత్వం నుంచి వచ్చేది లేదంటే భవిష్యత్తులో వాళ్ళకి వచ్చే పింఛన్లు కానీ దానివల్ల వచ్చే కొన్ని చాలా మిస్ అయిపోతారు. ఇంకా అప్పుడు ఉపయోగం ఏముంటుంది? కార్మికుల్ని రోడ్డును పడేసినట్టు కాదా? మీరు ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాల ఆలోచన ధోరణి గత 20 ఏళ్లలో బాగా మారిపోయింది. ఎట్లాగంటే ప్రభుత్వ ఉద్యోగి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు కరెక్ట్గా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి. మనం ఎంత చేసినా ఎంత పెట్టినా ఆడేదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటాడు. నువ్వు రూపాయి పెట్టా ఇంకో రూపాయి అంటాడు. అంతే తప్పించి ఆగుతాడా? మళ్ళీ అక్కడ రాజకీయం, అక్కడ వ్యవహారం చేసుకోవాల్సింది. అంటే వీళ్ళు కూడా ఒక్కొక్క సంస్థ మీద ఒక నిర్ణయం తీసుకుంటానే ఉంటున్నారు కదా, మరి ఆగట్లేదు కదా ప్రభుత్వం కూడా. నేననే పాయింట్, ప్రభుత్వ ఉద్యోగికి ఎంత చేసినా సంతృప్తి వాళ్ళందరూ మనకేమి సంతృప్తి ఉండదు. అందరూ కలిసి ఉమ్మడిగా ఏం మనకు ఓటేయరు. అవును.